చెయ్యొద్దంటారు. శివస్మరణే చెయ్యొద్దంటారు. శివయ్య శివయ్య శివయ్యని మాయా, శివయ్య శివయ్య శివయ్యని మాయా, శివయ్య శివయ్యని మాయ తెలియదయ్యా. శివయ్య శివయ్యని మాయ తెలియదయ్యా. శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడు కాదంటారు. శివుడే దేవుడు కాదంటారు. శివస్మరణే చెయ్యొద్దంటారు. పరమశివుడని నేనంటే, పరమశివుడని నేనంటే, పరమశివుడని నేనంటే, పరమశివుడని నేనంటే, పాములాడిస్తాడని నిన్నంటారు. పాములాడిస్తాడని నిన్నంటారు. పాములాగారడని నిన్నంటారు. పాములాగారడని నిన్నంటారు. శివయ్య శివయ్య శివయ్యని మాయా, శివయ్య శివయ్య శివయ్యని మాయా, శివయ్య శివయ్య నాకు ఏమి తెలియదయ్యా. శివయ్య శివయ్య నాకు ఏమి తెలియదయ్యా. శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడు కాదంటారు. శివుడే దేవుడు కాదంటారు. శివస్మరణే చెయ్యొద్దంటారు. మన ఏలూరు ఎమ్మెల్యే గారు ఇచ్చేసి ఉన్నారు. వారిని వారి కుటుంబ సభ్యుల్లో అందరినీ కూడా అయ్యప్ప స్వామి వారికి సకల, అలాగే మనకు చదువునిచ్చే చల్లి సరస్వతీదేవి, అలాగే సరస్వతీదేవి కూడా పాట పాడుకొని చక్కగా అయ్యప్ప స్వామి ఆ చల్లమైనటువంటి సూర్యుడి ఓం శ్రీ స్వామి. పరమశివుడని నేనంటే, పరమశివుడని నేనంటే, పరమశివుడని నేనంటే, పరమశివుడని నేనంటే, పాములాడిస్తాడని నిన్నంటారు. పాములాడిస్తాడని నిన్నంటారు. పాములాగారడని నిన్నంటారు. పాములాగారడని నిన్నంటారు. శివయ్య శివయ్య శివయ్యని మాయా, శివయ్య శివయ్య శివయ్యని మాయా, శివయ్య శివయ్య నాకు ఏమి తెలియదయ్యా. శివయ్య శివయ్య నాకు ఏమి తెలియదయ్యా. శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడు కాదంటారు. శివుడే దేవుడు కాదంటారు. శివస్మరణే చెయ్యొద్దంటారు.
కంఠుడని నేనంటే గరడా కంఠుడని నేనంటే గరడా కంఠుడని నేనంటే గరడా కంఠుడని నేనంటే గంగిరెద్దులోడని నిన్నంటారు గంగిరెద్దులోడని నిన్నంటారు గంగిరెడ్లగాస్తాడని నిన్నంటారు గంగిరెద్లగాస్తాడని నిన్నంటారు శివయ్య 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 ని మాయా శివయ్య 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 నీ మాయా శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్యా శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు కాశీ విశ్వనాథుడని నేనంటే కాశీ విశ్వనాథుడని నేనంటే కాశీ విశ్వనాథుడని నేనంటే కాశీ విశ్వనాథుడని నేనంటే కాటిలో పంటడని నిన్నంటారు కాటిలో పంటడని నిన్నంటారు కాటి కాపలా అని నిన్నంటారు కాటి కాపలా అని నిన్నంటారు శివయ్య 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 ని మాయా శివయ్య 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 నీ మాయా శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్యా శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శ్రీ స్వామి శరణమయ్యప్ప శ్రీ అయ్యప్ప స్వర్ణ దేవాలయ కమిటీ వారు ఇవాళ శివరాత్రి పర్వదినం వేడుకల్లో చిన్న తిరుపతి పాదయాత్ర నడుచుకుంటూ వెళ్ళే భక్తులకి మా ఈ స్వామివారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రసాదం దాత అయినారు, ఆయన చేశారండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు విజయవంతమయ్యి మేము నిర్మించేటటువంటి అయ్యప్ప స్వర్ణ దేవాలయ కమిటీ అది అభివృద్ధి పథకంలోకి వెళ్ళి ప్రతి ఒక్క భక్తుడు 5 రూపాయలు సహకరించి వేసి హిందూ ధర్మాన్ని కాపాడి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ అయ్యప్ప స్వామి కార్యక్రమంలో దిగ్విజయంగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆ అయ్యప్ప సాక్షిగా ఆ శివయ్య సాక్షిగా మేమందరం కోరుకుంటున్నాము. అట్లాగే మనం జరిగినటువంటి భజనలో చాలా అద్భుతం జరిగిందండి. ఆ అద్భుతం ఏంటంటే అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి మాకు శ్రీకారం చుట్టారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా అర్థం చేసుకుని నేను వచ్చే పాదయాత్రకి ప్రతి ఒక్క భక్తుడు కూడా 5 రూపాయలు స్వీకరించి శ్రీ శ్రీ అయ్యప్ప స్వర్ణ దేవాలయ కార్యక్రమాన్ని గుడిని కట్టి వచ్చే సంవత్సరం మళ్ళీ ఏ రోజులకి ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఏర్పడాలని ప్రతి భక్తులతో కోరుకుంటున్నాం. ఆ అయ్యప్ప సాక్షిగా కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఈ కమిటీ వాళ్ళు స్వర్ణ దేవాలయం అయ్యప్ప స్వామి స్వర్ణ దేవాలయ కమిటీ వాళ్ళు నిర్మాణం తలపట్టిన అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం మరి భక్తులందరూ కూడా ఒక 5 రూపాయలు చందా ఇచ్చి ఈ నిర్మాణ కార్యక్రమానికి అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుతున్నాను. మరి మొన్న జరిగిన అయ్యప్ప స్వామి భజనలో చాలా అద్భుతం జరిగింది. అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపంగా అందరికీ దర్శనం ఇవ్వడం అనేది ఆ అయ్యప్ప స్వామి లీలలకి నిదర్శనము. మరి చాలా మంది భక్తులు అలాగే మా స్కూలు విద్యార్థులు కూడా చాలా మంది ఆ యొక్క జ్యోతి స్వరూపంలో అయ్యప్ప దర్శనం చేసుకొని ఆనంద పునీతులయ్యారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క స్వర్ణ దేవాలయం కట్టాలని అయ్యప్ప స్వామిది ఈ ప్రదేశంలో ఈ కమిటీ వాళ్ళు నిర్ణయించారు.
ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన విధంగా చందాలు ఇచ్చి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే టైంకి అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం పూర్తయ్యే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ రోజు మరి ఈ శివరాత్రి సందర్భంగా మరి ఏలూరు నుంచి అనేక మంది, కొన్ని వందల మంది, వేల మంది భక్తులు ద్వారకా తిరుమలకి పాదయాత్రగా వెళ్తాం జరుగుతుంది. మరి ఆ పాదయాత్రకి వెళ్లే వాళ్ళందరికీ కూడాను మరి భక్తులకి ప్రసాద కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి పండుగను కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఈ కమిటీ వారు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. మరి మన హిందూ సంప్రదాయం అభివృద్ధి కోసం, అలాగే హిందూ మత అభివృద్ధి కోసం వీళ్ళు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. దానికి ఆ దేవుడు కూడా అనేక విధాల సహాయ సహకారాలని అందించడం వలన వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. దివాకర్ స్వామి గారు మరి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసి సంవత్సరం దీక్షలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆయన సంవత్సరం పాటు దీక్ష ఉండి చేసిన అయ్యప్ప భజనలో మరి నిజంగా అయ్యప్ప స్వామి వచ్చి జ్యోతి స్వరూపంగా దర్శనం ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయము. మరి అదే విధంగా అయ్యప్ప స్వామి కృపతోటే మరి ఈ ట్రస్ట్ వాళ్ళు నిర్వహించిన అయ్యప్ప స్వామి స్వర్ణ దేవాలయ నిర్మాణం కూడా పూర్తి కావడానికి ప్రతి ఒక్కరు భక్తులు కూడా సహకారాన్ని అందించి మరి ఇంకా మన హిందూ సంప్రదాయం అలాగే హిందూ దేవతల గుడి నిర్మాణాలకి అందరూ తమ వంతు సహకారాన్ని అందిస్తేనే మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. ఈ ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ కార్యక్రమానికి సహకరించి ఇటువంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్క భక్తుడు తమ వంతు చేయూతనివ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తారు. పేరు ప్రకాష్ అండి. ఈ అవకాశం, ప్రసాదం పంచుకుంటే ఈ అవకాశం నాకు దివాకర్ స్వామి గారు ఇచ్చారు. నా పేరు మల్లికార్జునరావు అండి. ఇక్కడ తంగినిమూడి దగ్గర స్వర్ణ దేవాలయం కట్టడానికి ఒక ట్రస్ట్ ఏర్పడింది. ఆ స్వర్ణ దేవాలయం ఆధ్వర్యంలో శివరాత్రి పాదయాత్రగా నడిచి ద్వారకా తిరుమల వెళ్లే భక్తుల సహకారంతో ఎడ్ల ప్రకాష్ గారు, అలాగే మోడల్ డైరీ వారు, రామకృష్ణ గారు ఇలాంటి దాతల సహాయంతో ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే భజన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రోజు ద్వారకా తిరుమల కొన్ని వేల మంది వెళ్తారు కాబట్టి వాళ్ళందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది. ఇక్కడ స్వర్ణ దేవాలయం వ్యవస్థాపకుడు దివాకర్ స్వామి 1 సంవత్సరం దీక్ష పూర్తి చేసుకుని త్వరలోనే శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే గారు కూడా అనుమతి తీసుకొని ఎమ్మెల్యే గారి పర్మిషన్ కూడా వచ్చింది. త్వరలోనే అందరి సహకారంతో ఇక్కడ శంకుస్థాపన చేసి మళ్ళీ వచ్చే ఏడాదికి వెళ్ళి స్వర్ణ దేవాలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. స్వామి తన్మయ.